सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची दुर्वे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव. హాయ్ గైస్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్ భార్గవ్ టాక్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మనకి 1 మంత్ తర్వాత వినాయక చవితి ఉంది కదా. సో వినాయక చవితికి అందరూ వినాయకుడు బొమ్మలుగా ఉంటారు. కానీ ఈసారి మన పత్తిపాడు గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ ఏంటంటే, ప్రతిపాడులోనే వినాయకుడు బొమ్మలు చేస్తున్నారు. సో మనం గుంటూరు వెళ్ళి తెచ్చుకుంటాం, లేదంటే చాలా దూరాలు వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, మన పత్తిపాడులోనే చేస్తున్నారు. మంచి రీజనబుల్ ప్రైస్కి వేస్తారు. సో ఆ బొమ్మలు ఎలా ఉన్నాయి, వాటి హైట్ ఎంత, ఎక్కడి నుంచి స్టార్టింగ్, అవన్నీ మనం కనుక్కుందాము. సో వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అనుకున్నాము. సో వాళ్ళైతే మనకి మేము వీడియోలో కనపడలే అన్నారు. సో వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం మేము. సో తీసుకొని వీడియోలో మనం ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చూపిస్తాము. సో ఇవన్నీ చూపించి, సో వాటికి ఎలా కాస్ట్ ఎలా ఉండిద్ది, లేదంటే హైట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అయింది, ఇలాంటివి మేమన్నీ మీకు తెలియజేస్తాము. సో మన ప్రతిపాడులో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను. దీని అడ్రస్ వచ్చేసి రామాగు ఉంది కదా, ప్రతిపాడు ఎంట్రన్స్లో రామాగు దగ్గర పక్కనే ఉండిద్ది వినాయకుడు బొమ్మలు తయారు చేసేది. సో లోపలికి మనం వెళ్దాం, ఇప్పుడు బొమ్మలన్నీ చూద్దాము ఎలా ఉన్నాయి ఇవన్నీ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో రకరకాల బొమ్మలు ఉన్నాయి, మనం ఆ బొమ్మలన్నీ చూపిద్దాం రండి. సో ఇక్కడైతే స్టార్టింగ్ 3 feet నుంచి 5 feet 13 feet దాకా అవైలబుల్గా ఉన్నాయి అన్నారు. సో ఇక్కడ వీళ్ళని అడిగితే చెప్పారు. సో చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. సో చూడండి పెద్ద పెద్ద బొమ్మలు. సో నాకు తెలిసి ఇది వచ్చి 13 feet ఉండిద్ది అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం రండి లోపల ఉన్న బొమ్మలన్నీ. చూడండి పెద్ద పెద్ద బొమ్మలు అన్ని ఒకటే మోడల్ ఉన్నాయి, కొన్ని వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. సో కలర్స్ ని బట్టి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ బొమ్మ చూడండి ప్రత్యేకంగా, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, అక్కడ ఒక రాముడు లాగా ఉన్నాడు చూడండి, రాముడే అనుకుంటా. సో అలాంటివి ఒక 3-4 టైప్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన బొమ్మలు మీరు తీసుకోవచ్చు. సో చూడండి ఇటు చూస్తే వినాయకుడు ఒక్కడే సింగిల్ గాను నీట్ గా ఫార్మల్ గా ఉన్నాడు. సో చూడండి ఈ బొమ్మ ఒకసారి. సో ఇంకా కలర్స్ వేస్తున్నారు, ఇంకా 1 month ఉంది కదా, మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా అమ్ముతారు. సో వీళ్ళకైతే మొత్తం సేల్ అవుతాయి అంట. నార్మల్ గా రేపు పండగ ఇవాళ కల్లా కొనేస్తారంట. సో ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. దాదాపు చూస్తే ఒక 50 నుంచి 60 పైన బొమ్మలు, 100 పైన బొమ్మలు ఉంటాయి చిన్న బొమ్మలతో కలుపుకుంటే కూడా. సో ఒకే మోడల్లో ఒక 10 to 15 బొమ్మలు ఉన్నాయి. సో ఇటు చూడండి పట్టలు కప్పాడు. సో ఇటు రండి, ఇంకా పెయింట్ అయిన బొమ్మలు కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాం. సో చూద్దాం, ఇటు వస్తే ఈ బొమ్మలన్నీ ఇంకా పెయింటింగ్ వేయలేదు. సో నెక్స్ట్ అటు వెళ్ళి పెయింటింగ్ వేసిన బొమ్మలు కూడా ఉంటాయి, ఇంకా చిన్న సైజులు ఉంటాయి. ఇప్పుడు మనం చూసినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద సైజులు. చిన్న సైజులు కూడా ఉన్నాయి, అంటే 3 feet నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 6 feet 7 feet అలా అన్నీ ఉంటాయి కాబట్టి 9 feet. సో అటు కూడా వెళ్ళి చూద్దాం, 10 feet కానీ అన్ని బొమ్మలు అవైలబుల్గా ఉన్నాయంట. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉండిద్దంట. సో మీరు వచ్చి తీసుకోవడానికి బాగుండిద్ది. సో ఇటు వచ్చాను చూడండి ఇంకో బ్లాక్ లో. సో ఇక్కడ చూడండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నగారు శివుడు బొమ్మ ఉంది చూడండి. సో ఈ బొమ్మ కొంచెం బాగుంది. సో ఇటు పక్క చూస్తే నంది కూడా ఉంది. సో ఇటు చూడండి, ఇటు ఎలిక ఉంది, అంటే మూషిక రాజు గారు. సో అటు పక్క నంది ఉంది. సో ఇదొక టైప్ ఆఫ్ బొమ్మ. ఇటు చూడండి నెమలి పింఛు వచ్చినట్టుగా వచ్చింది. సో రాండి ఇంకా మిగతా బొమ్మలని చాలా చూద్దాం. సో ఇవన్నీ చూడండి. సో ఈ బొమ్మ చూడండి ఎస్పెషల్లీ చాలా బాగుంది ఈ బొమ్మ అయితే. సో ఈ కలర్ కానీ, కలర్ గ్రేడెంట్ కానీ, ఈ గ్రేడెంట్ కలర్ కానీ చాలా బాగుంది. చాలా కన్నులు చూడంగానే లాగేస్తుంది ఈ బొమ్మని ఎస్పెషల్లీ. సో ఇటు చూడండి, ఇటు కూడా బొమ్మ బాగున్నాయి. సో ఇందా చూసిన బొమ్మల మీద కూడా ఇంకా కలర్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది చూడండి, చాలా మెరుపులు కానీ ఇవన్నీ కనిపిస్తుంది. సో ఈ బొమ్మలు వచ్చేసి నాకు తెలిసి ఒక 7 feet ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సో చూడండి ఇవన్నీ ఒకటే మోడల్స్, అంటే ఒకటే మోడల్స్ లో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో కలర్స్ ని బట్టి ఇంకా వాళ్ళకి నచ్చి కలర్ ఏదైనా ఉంటే అది తీసుకుంటారు. సో దీన్ని చూడండి ఇంకా మెరుపులు వేయలేదు కాబట్టి ఇది కొంచెం గ్లో తక్కువ ఉంది. దీనికి మెరుపులు వేసారు, అలాంటి బొమ్మే
సో ఇది చూడండి కొంచెం బాగుంది, కళ్ళు చూడంగానే ఆకర్షిస్తుంది. సో ఇంకా చాలా వర్క్ ఉందంట వీళ్ళకి. సో ఈ 1 month ఏదైతే ఉందో కంప్లీట్ చేసేసి 1 month 10 days ముందులే కంప్లీట్ చేసేసి బొమ్మలన్నీ సేల్ అయ్యేలా చూసుకుందాం అన్నారు. సో చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో, చాలా కలర్ఫుల్ గాను, ఇది చూస్తే కొంచెం కలర్ఫుల్ వరల్డ్ లాగా ఉంది. సో ఇదంతా చూడండి. సో నెక్స్ట్ చిన్న బొమ్మలకి వెళ్దారా అండి. సో ఇటు చూడండి ఈ పెయింట్ అయిన బొమ్మలు నాకు తెలిసి ఎన్ని ఫీట్స్ ఉంటాయో, మరి అంచనా ప్రకారం అయితే ఒక 5 feet ఉంటాయేమో, 5 అడుగులు ఉంటాయేమో. సో పెయింట్ అయిన బొమ్మలు. సో ఇవన్నీ వర్క్ కంప్లీట్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. సో చూడండి బారుగా ఉన్నాయి, చాలా పొడుగు ఉంది. సో ఇదంతా వీళ్ళు ఓన్ ల్యాండ్ కూడా కాదంట. సో డబ్బులు దీనికి ల్యాండ్కి ఇంత డబ్బులు అని కట్టేసి వీళ్ళు ఈ బొమ్మలు అనేది ప్రిపేర్ చేసుకుంటారంట. ఈ 5 months ఏదైతే ఉందో 5 to 6 months. సో ఇది అయిపోయినాక వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారంట. వాళ్ళ ఊరు ఏదో నేను ఇంకా కనుక్కోలేదు. సో వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ వచ్చిన డబ్బులతోనే అక్కడ వాళ్ళు వర్క్ చేసుకొని ఇంకా అక్కడ కాలం గడుపుతారంట. అలాగే మన ఇంట్లో పెట్టుకునే షోకేసుల్లో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు, ఏనుగులు, వినాయకుళ్ళు, కృష్ణుళ్ళు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా చాలా తయారు చేస్తున్నారు ఇక్కడ. సో మనం పెయింట్లు వేసేవాళ్ళం, ఒకసారి చూపిద్దాం పాండి. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ అన్న చూడండి పెయింట్లు వేస్తున్నాడు. సో వీళ్ళు చాలా రోజులు కష్టపడి ఇలా పెయింట్లు వేసి మంచి అవుట్ఫిట్ అయితే తెస్తారు. ఈ బొమ్మ చూడండి ఎస్పెషల్లీ ఇది బాగా మెరుస్తుంది. సో చాలా గ్లోగా ఉంది ఈ బొమ్మ అయితే. ఇంకా కిరీటానికి రంగులు వేయలేదు, వేస్తారు. సో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ బొమ్మలు. ఏ ఊరు అన్న? రాజస్థాన్. సో వీళ్ళూరు అయితే ఏదైతే అడిగామో అది రాజస్థాన్ అంట. రాజస్థాన్ స్టేట్ నుంచి వచ్చారు. సో ఈ 5 months అయిపోయినా మీరు ఏం చేస్తారు భయ్యా? ఈ ఆఫ్టర్ వినాయక చవితి ఏం చేస్తారు? మీ ఊరు వెళ్ళిపోతారా? ఊరు వెళ్ళిపోతారా? సో ఈ బొమ్మలు అమ్మిన వచ్చిన దాంట్లో ఊరికి వెళ్ళి 5 ఏళ్ళు వాళ్ళు, ఇంకా 5 months ఉంది కదా, ఆ 5 months ఈ డబ్బులతోనే చేస్తారంట. అక్కడ ఏదన్నా పని ఉంటే చేసుకుంటారు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తారంట. సో చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో కలర్ఫుల్ గా. సో ఖచ్చితంగా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, మీరు వచ్చి కొనుక్కోవచ్చు. సో ఇది ఎక్కడో కాదు, మన ప్రతిపాడులో రామాగు దగ్గరే ఉంది. సో చూడండి మంచి మంచి బొమ్మలు, చాలా అందంగాను చాలా బాగా చేసేసారు. సో ఇటు చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపించి ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాము. సో చూడండి ఇంకో ఇవే చివరికి చిన్న బొమ్మలు, నాకు తెలిసి ఇవి 3 to 4 feet ఉంటాయి అనుకుంటా. సో ఈ చిన్న బొమ్మలకి అయితే ఇంకా పెయింట్ వేయాల, ఫస్ట్ పెద్ద బొమ్మలు కంప్లీట్ చేసుకొని తర్వాత చిన్న బొమ్మలకి వేస్తారు అనుకుంటే. ఇవన్నీ ముందుగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ కొబ్బరి పొడుతో ఏదైతే ఉందో ఈ రెండింటితో వాళ్ళు బొమ్మలు చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నారు. సో వైట్ కలర్ లో ఉన్నాయి చూడండి. సో లైట్ కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెయింట్ కూడా అవుతుంది. సో ఏదైతే ఈ బొమ్మలు మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి మన ఛానల్లో డైలీ కంటెంట్ ఉంటుంది, అలాగే ఫుల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో మీ అందరి ఆదరాభిమానాలతో నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలా, 1K నుంచి 10K ఇంకా సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ వెళ్ళాలా. సో మంచి సక్సెస్ రావాలని మీ అందరూ కోరుకోండి. సో ఈ సంవత్సరం ఫస్ట్ బ్లాగ్ ఏదైతే ఉందో అది వినాయకుడితోనే స్టార్ట్ చేసాం. సో ఆ వినాయకుడి దయలు కూడా మనకు ఉంటాయని, వినాయక స్వామి దయ. సో ఇది వాళ్ళ వీడియో. నాతో పాటు కెమెరా మ్యాన్ గా కష్టపడిన గోపికి కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో నా ఛానల్ అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ ఏంటి? భార్గవ్ టాక్స్. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్.